బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఆర్‌బీఐ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక నుండి ఎలాంటి ఛార్జీలైతే ఉండవని ఆర్‌బీఐ అయితే ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే చూస్తున్నారు కదా! భారతదేశంలో దాదాపు చాలా మందికైతే గనక బ్యాంక్ అకౌంట్ ఉంటూ ఉంటుంది. అయితే అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాధారణ ప్రజలు, కర్షకులు, కార్మికులు ఇలా చాలామంది అయితే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒకటి కంటే 2, 3 అకౌంట్‌లు అయితే గనక చాలామంది అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే ప్రతి అకౌంట్‌లో కూడా మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంకులైతే గనక పెనాల్టీ ఛార్జీలనైతే వేస్తూ ఉన్నాయి. అయితే ఇక ఈ విధానం బ్యాంకు ఖాతాదారులకు తలనొప్పిగా మారిపోయిందని, ఈ విధానానికి చరమగీతం పాడడానికి ఆర్‌బీఐ అయితే సిద్ధమైపోయింది. సేవింగ్స్ అకౌంట్‌లో బ్యాలెన్స్ 0 ఉన్నప్పుడు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు విధించే ఛార్జీలనైతే గనుక ఇక నుండి నిలిపివేయాలని ఆర్‌బీఐ బ్యాంకులన్నిటిని కోరింది. గతంలోని నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు ఇంకా పాత పద్ధతే పాటిస్తున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా ఛార్జీలైతే వేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు మినిమమ్ 500 మినిమమ్ బ్యాలెన్స్ ఉంటే కొన్ని బ్యాంకులు రూ. 1000 మినిమమ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాయి. ఒకవేళ ఆ బ్యాలెన్స్ ఏమాత్రం తగ్గినా మళ్ళీ పెనాల్టీలైతే విధిస్తుంటాయి. ఇక నుండి ఆర్‌బీఐ ఈ ఛార్జీలన్నిటిని కూడా ఆపివేయమని బ్యాంకులకైతే ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే సాధారణంగా ఏదైనా ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఒక బ్యాంక్ అకౌంట్ జీతానికి సంబంధించి అందులో ఓపెన్ చేసి ఉద్యోగం మారినప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే పాత అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ తగ్గినందుకు అతనికి పెనాల్టీ అయితే పడుతుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయి లేకుండా మినిమమ్ బ్యాలెన్స్ ఒకవేళ మెయింటైన్ చేయకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించొద్దని చెప్పేసి బ్యాంకులకైతే గనక ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఒకసారి అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. కేవలం పెనాల్టీల ద్వారానే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయక పెనాల్టీల ద్వారానే కొన్ని వందల కోట్లయితే గనక బ్యాంకులకు ఆదాయం సమకూరింది. సో, ఇక నుండి ఇటువంటి ఛార్జీలయితే ఉండవు.